subscribe to our Telugu TV online channel and also press the bell icon. Sir, neuropathy ఉంది సార్. న్యూరోపతిలో నా రైట్ సైడ్ లెగ్ డయాబెటిక్ న్యూరోపతినా? అవును సార్. ఉంది రైట్ సైడ్ లెగ్ ఫింగర్స్ కొంచెం షేక్ ఇస్తున్నాయి. మీకు దెబ్బ పోతే ఈ డయాబెటిక్ తగ్గనే చేయండి, చాలా మంచిది. థ్యాంక్ యూ సార్. సార్ నేను లిక్విడ్ ప్రొఫైల్ ఒక 9 రోజులు చేశాను సార్. లిక్విడ్ ఫాస్టింగ్ కాడితే కళ్ళు తిరుగుతున్నాయి సార్. తర్వాత ఒక ఫ్యాట్ ఎక్కువ అండి, ఫ్యాట్ తగ్గిస్తే అంతే. ఫ్యాట్ ఎక్కువ ఇచ్చాను సార్. ఎంత ఇచ్చారు? 100 grams ఇస్తున్నాను సార్. 100 గ్రామ్ ఇచ్చారు. మీకు మిగతా ఇంకేంది మల్టీవిటమిన్ 2 ఇచ్చాను సార్. కళ్ళు తిరగటం అంటే ఏంటి మీ ఫీలింగ్? ఎంత దగ్గర బరువు వచ్చేసి 7 days వచ్చేసి 4 kg తగ్గింది సార్. తక్కువ దగ్గర అంటే ఎక్కడో తేడా కొట్టింది మీరు వేసింది అంటూ. అంటే నేను పికెల్ తిన్నాను సార్, నిమ్మకాయ పికెల్ ఒకటి తిన్నాను లిక్విడ్ ప్రొఫైల్. నిమ్మకాయ పికెల్ తినకూడదుగా? అది తిన్నాను, అదొకటే తినకూడదు, అందుకే తేడా చేస్తుంది. చెప్పినట్టు చేయండి. అది మీరు మామూలు దాంట్లో కొద్దిగా సలాడ్ తింటాం కానీ మీరు విడిగా వేస్తారు, దాంట్లో అంటుకోకూడదు లిక్విడ్ ఫాస్టింగ్. కాడితే కళ్ళు తిరిగితే అది ఆగట్లేదు సార్. అలాంటి వాటి కోసమే మీరు చిన్న చిన్న పొరపాటు చేస్తే అలాంటి మీరు బయటకు వచ్చేసి లిక్విడ్ ఫాస్టింగ్ నుంచి ఎగ్స్ లాంటి మన చేప లాంటి బాగా తీసుకోండి, సరిపోతుంది. మళ్ళీ ఒక 1/2 hour రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అంతే, ఏం అసలు ఏముంది, ప్రాబ్లం కాదు. ఓకే, అది కూడా మీకు మొదట్లోనే ఉంటుంది, అదనత ఉండదు. లేదు 9 days లో ఉన్నా. 9 days మొదట అంటే 10 రోజులు కూడా. మొదట అంటే మీరు మొదటి 2 రోజులు కాదు, మొదట 10 రోజులు, 10 నుంచి 15 రోజులు. ఆ తర్వాత మీకు ప్రాబ్లం ఉండదు. సార్ మరి ఈ అబ్బాయికి ఎలా వాడాలి సార్? సార్ ఇక్కడ కనుక నువ్వు లిక్విడ్ ఫాస్టింగ్ 10 రోజులు మొదలు చేయి అర్జెంటుగా. ఏంటి మీరు రిక్కింగ్ మైకిల్ దగ్గర మీ చేతుల దగ్గర నవ్వుతాను. నీకు అందరు ఇక్కడున్న నాకు తెలిసి మాట్లాడిన అందరూ నీకే అవసరం ఎక్కువ ఉంది ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ చేయాలి. నీ ప్రొఫెషన్లో చాలా మేలు జరుగుతుంది. గుడ్, చేయి చక్కగా. నెక్స్ట్ టైం మనం ఆయనలాగా అయిపోతావు. అవడం చాలా ఇది. ఫస్ట్ అది నమ్ము. బరువు తగ్గడం వాళ్ళు అంతే, జస్ట్ ఇటుకేసంటే కాన్ఫిడెంట్, విల్ పవర్గా ఉండు. మనం చేసేది గుర్తుపెట్టుకో, మన కోసం చేస్తున్నాం, జీవితకాలం బాగుపడటానికి చేస్తాం, గుర్తుపెట్టుకో, ఎవరి కోసం కాదు. పట్టుదలగా చేయి, చేసి చూపించాలంతే. దట్స్ ఆల్. చెయ్యి. లిక్విడ్ ఫాస్టింగ్ ఎక్కువ చేయి. చెప్పండి సార్. ఎగ్గు తినొచ్చు అన్నారని తింటుంటే అది నాకు కొంచెం మోషన్ ప్రాబ్లంగా ఉంది. ఎగ్గు తింటే మోషన్ అనే ఉందమ్మా, ఏం లేదు. మీరు విజ్ఞానం వస్తుంది మోషన్ ఎన్నాళ్ళు మీరు బిగిన్ చేసి అంటే ఫస్ట్ నెల చేశాను. ఎక్కువ కొంతమందికి కాదు, మీరు అన్న ఇబ్బంది ఉంటుంది, విగుట్ ఉంటుంది దాంట్లో. అన్నప్పుడు తీసేయండి, కొన్నాళ్ళు ఏమైంది. మీరు కంపల్సరీ తినమని 0 అన్నా కదకి తీసేసి కూడా తినండి, కంపల్సరీ కాదు. ఇన్సులిన్ వాడుతున్నామండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 3 పూట్ల 3 టన్నులు. నైట్ మాకు 16 యూనిట్స్ చేస్తాం. మార్నింగ్ 10 యూనిట్స్ అండి, ఆఫ్టర్నూన్ 10, నైట్ 10 యూనిట్స్ చేస్తున్నాం. నైట్ 16 ఇంకోటి, ఇంకోటి టాబ్లెట్లు పీక్ అవతల మారేయండి. మొత్తం 3 ఇన్సులిన్. ఒక క్వశ్చన్ కొంతమంది అడిగితే అందరికి ఉపయోగపడుతుంది. ఒక 10 నిమిషాలు వినాలండి, అయిపోతుంది. అందరికి ఉపయోగపడతాయి క్వశ్చన్స్. టాబ్లెట్లు తీసిపారేయండి అమ్మా. 3 పూట్ల ఇన్సులిన్ సార్. 1000 mg టాబ్లెట్ ఒకటే వేస్తున్నాం. టాబ్లెట్ తీసేసేయమ్మా. అసలు ఫస్ట్ రోజు 5 యూనిట్లు అమ్మా, 5 యూనిట్లు. ప్రోగ్రామ్ సిన్సియర్గా చేయి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకో. 350 కంటే ఎక్కువ ఉండదు నీకు, అసలు ఎప్పుడు ఉండదు నాకు తెలిసి. 350 కంటే ఎక్కువ ఉంది ఎప్పుడైనా మిషన్ మీద. ఒకసారి టాబ్లెట్స్ ఆపేసి ఇన్సులిన్ కొంచెం తగ్గిస్తే 400, 500 కూడా ఒకసారి. ఏం కాదులే ఇందులో మీకు, ఎందుకంటే అప్పుడు అన్నం తిన్నావు కాబట్టి. అన్నం తిన్నావు, ఇప్పుడు జరగద్దు ఏంటో. నేను చెప్పినట్టు చేయమ్మా, 5 యూనిట్స్ చేయి, సరిపోదు. 3 పూట్ల చేయమంటారా సార్? 3 పూట్ల కాదమ్మా, మొదటి పూట మాత్రమే. మీ జీవితంలో ఒకే ఒకసారి చేస్తారు ఇంజక్షన్ లైఫ్ లో. ఇక 16 చేసేది సార్. 16 ఏం లేదు, ఇక 60 అయినా 100 అయినా 200 అయినా మీరు చేసేది మొదటి పూట. ఇవాళ ఇక్కడికి వచ్చారు, రేపు సరుకులు తెచ్చుకుంటారు, ఎల్లుండి మీ ప్రోగ్రామ్ బిగిన్ చేస్తారు. ఎల్లుండి పొద్దున పూట మాత్రమే మీ జీవితంలో ఆఖరిసారి ఇన్సులిన్ చేసేది, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? మన మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి లేదు. ఎల్లుండి పొద్దున పూట ఒకసారి. నైట్ టైం 2 ఇంజెక్షన్స్ చేస్తున్నాను సార్. ఇక మర్చిపో అమ్మాయి, 8 ఇంజక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు రోజుకి. ఒక్కొక్క దానికి 30 చొప్పున 8 ఇంజక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకే ఇదే రూల్. షుగర్ ఉండదు కదా మీకు, ఇంకా మర్చిపోండి చెప్తాను మీకు. రైట్, షుగర్ ఫాస్టింగ్ లో 150 ఉంటుంది సార్. ఎంతన్నా పర్లేదండి. తిన్నాక 210 ఉంది సార్. దీనికి ఇన్సులిన్ ఇచ్చారు సార్. అసలు అదే ఇవ్వకూడదు, ఇచ్చారు కదా, తీసేయండి. ఇంకేది ఏదైతే అది ఇచ్చినామంటే ఒప్పుకోయినట్టు. ఇన్సులిన్ లో రాదన్నా లేదా అసలు? మరి వాళ్ళు అసలు ఇన్సులిన్ మీరు చెప్పారు కదా, మీరు ఇన్సులిన్ చూడండి. మీకు అంత లేదు కాబట్టి మీరు అసలు తీసేయండి. ఇన్సులిన్ లేదు, మొత్తం తీసేసి బిగిన్ చేయండి. ప్రోగ్రామ్ కరెక్ట్ గా చేయండి, చెక్ చేసుకోండి ఎప్పటికప్పుడు. ప్రోగ్రామ్ లో రాకపోతే పరిస్థితి ఏంటంటే ఇక కర్మ అంతే. కన్నో కాలో దించుకునే సిద్ధంగా ఉండాలి రాగలుగుతారు. సార్ మా ఫాదర్ కి 8 years సార్. ఆయన 20 years వరకు మెంతి పిండి వాడారు. ఏదేది? మా ఫాదర్ కి 8 years సార్, ఇప్పుడు 80 సంవత్సరాలు. 20 years నుంచి మా ఫాదర్ మెంతి పిండి వాడుతూ వచ్చారు. ఇప్పుడు సడన్ గా ఆయనకు షుగర్ డౌన్ అవుతూ వస్తుంది సార్. అంటే 40కి 30కి అట్లా వస్తుంది. అది దానికి వాడండి, మందులు వాడితే వస్తుంది.
ఆఫ్ చేశారు సార్. మందులు వాడితే మాత్రమే షుగర్ డౌన్ అవుతుంది, ఫుడ్ కి తగ్గదు. కళలో కూడా ఫుడ్ తగ్గదు. మందులు వాడతారు ఆయన మందులు వాడలేదండి. మందులు వాడు కూడా 30-40 కళ వస్తుంది అంటున్నప్పుడు ఒకటే పరిష్కారం. తర్వాత ఇప్పుడు ప్రశ్న ఏంటంటే గ్లూకాన్ డి ప్యాకెట్స్ తెచ్చి గ్లూకాన్ డి 4-5 చెంచాలు వాడుతున్నారు సార్. మీరు మిషన్ ఏమైనా పెద్ద ప్రామాణికం అనుకుంటున్నారా? మీరు 100 మిషన్లు అయితే ఒక్కొక్కటి చూపిస్తుంది. మీ మిషన్లు 20 చూపించే 10 చూపించే సార్. మామూలు నరాల నుంచి బ్లడ్ ఈజీగా చెక్ చేశారు. 40-50 అట్లా ఉంటుంది. అందుకోసం షుగర్ డౌన్ అవుతుంది తప్ప నుంచి అది మెడికేషన్ వాడితే జరుగుతుందండి, లేదా టైప్ 1 లాంటి కేసెస్ లో జరుగుతుంది. అంటే మీరింగ్ ఏంటంటే 2 జరుగుతాయి. మీరు అనేది ఇదంతా టైప్ 2 అయితే ఆయన ప్యాంక్రాసిస్ లో బీటా దెబ్బతిని అనుకోండి, అప్పుడు అలా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అది వేరే మీరు టెస్ట్ చేసుకోవాలి, వేరే టెస్ట్లు చేసుకోవాలి. ప్యాంక్రాసిస్ అదే సొల్యూషన్ ఏం లేదు. ఇన్సులిన్ ఎంత ప్రొడక్షన్ అవుతుందో టెస్ట్ ఉంటుంది, అదిను ప్లస్ ప్యాంక్రాసిస్ వర్కింగ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఈ 2 చేయించుకుంటే డ్యామేజ్ అయిందో లేదో తెలుస్తుంది. ఆయన బహుశా డ్యామేజ్ అయితే అలా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ముందు ఆ టెస్టులు చేయించండి, చేస్తే మీకు తెలిసినాకే ఏదైనా చేయగలరు. షుగర్ కి అయితే ఖచ్చితంగా చెప్తున్నారు, ఎందుకంటే ఉండదు వేసుకోవద్దు అంటున్నారు. థైరాయిడ్ కి వేసుకోమంటున్నారు. థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనా? థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడు ముందు చేయించుకోవాలా? ముందు అన్ని చేయించుకోండి. నేను చెప్పేది వినండి, మీరు అన్ని రిపోర్ట్లు మీరు అంటే నా ఉద్దేశం ఏంటంటే థైరాయిడ్ కంటే గుంటూరు వెళ్ళాల్సి వస్తుంది కదా. ఏమవుతుంది ఎలాండి అమ్మా, ఇది మీరు దీనికోసం కాదు. మీరు ఒక్క మాటేనండి. మీరు ఈ ప్రోగ్రామ్ బిగిన్ చేసే ముందు ఒక థైరాయిడ్ షుగరే కాదు, యూరిన్ టెస్ట్లు, యూరిన్ లో ప్రోటీన్ పోతుందా లేదా, కిడ్నీ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షనింగ్, మంచిగా చూడ ఒకసారి అన్ని రివైజ్ చేసుకోండి. అన్ని చూసుకుని సెట్ చేసి పెట్టుకుంటే వేసుకోవచ్చు. కాదమ్మా, ముందు రిపోర్ట్లు తీసుకుంటే ప్రామాణికంగా ఒకటి ఉంటుంది ప్రోగ్రామ్ బిగిన్ అయ్యే ముందు. తర్వాత మీరు ఏదైనా కంపేర్ చేసినా ఉంటుంది. ఇప్పుడు రేపు పొద్దున ఉదాహరణకి మీకు కొలెస్ట్రాల్ 400 వచ్చింది అనుకోండి, ఉదాహరణ చెప్తాను. మీరు అంటారు ఇదేంటి రాకేష్ గారు 400 ఎక్కువ అంటారు అనుకోండి. మీరు అంతకుముందు మీకు 800 400 అయిందేమో ఎలా చెప్తారు? మీరు ఒక గీత పెద్దదో చిన్నదో చెప్పాలంటే ముందు గీత ఒకటి ఉండాలి కదా. అంటే మంచిదా, రిపోర్ట్ పెట్టుకొని చేదు మీరు ఆడిచ్చింది మెయింటైన్ చేయండి అంతే సార్. లేదా మీరు పని చేయండి, ఇప్పుడు చూపించండి. లేదనుకుంటే ఇప్పుడు మీకు థైరాయిడ్ లేదు, ప్రాబ్లం లేదనుకుంటే మీరు తగ్గించేసుకోండి డోసు. లేదనుకున్నప్పుడు అవసరంలా, ఇప్పుడు కూడా అవసరంలా లేదు. ఇప్పుడు టాబ్లెట్ తీసినప్పుడు లేకుండా ఉంటే ఇంకెందుకు థైరాయిడ్? ఒక నెలకు చేసుకోండి సార్. నమస్కారం సార్. మా అమ్మగారికి షుగర్ ఉంది సార్. అయితే మాది వ్యవసాయ కుటుంబం సార్. ఉదయం 9 గంటలకు పనికి వెళ్తే సాయంత్రం 6 గంటల వరకు ఎండలో కష్టపడతారు సార్. ఇప్పుడు మీరు చెప్పే డైట్ ఫాలో అవుతా పొలం పని చేయొచ్చా? వాళ్ళకి ఎటువంటి చేయొచ్చు. శుభ్రంగా కోడిగుడ్లు గేడిగుడ్లు అన్ని శుభ్రంగా తినండి. చికెన్ లాంటివి ఉంటాయి కదా, శుభ్రంగా తినండి. మీరు పని చేసేవాళ్ళు ఇంకా కావాలంటే కొంచెం నాన్ వెజ్ లో 1 కిలో వరకు అట్లానే ఎక్కువ కోటాన్ని తినచ్చు. పని చేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ తిన్నా కాదు, గుర్తుపెట్టుకున్నాను. శుభ్రంగా పని చేసుకోవచ్చు. జిమ్ములు చేసేవాళ్ళు కూడా డబుల్ చేసుకోవచ్చు. బ్రహ్మాండ శక్తి వస్తుంది. ఫ్యాట్ బాగా తీసుకోండి. అవసరమైతే 20-30 గ్రాముల ఫ్యాట్ ఎక్కువ చేయండి. అయితే ఇంగ్లీష్ మెడిసిన్ ఏం వాడట్లేదు సార్. ఆయుర్వేదిక్ పొడి ఒకటి ఏది వద్దు. ఓకే, థ్యాంక్ యూ. వద్దునా పని చేసుకోవచ్చు. చెప్పండి సార్. చెప్పండి. నాకు బాడీ కానీ ప్రాబ్లమ్స్ ఏం లేవు, షుగర్ ఎట్లాంటి ఏం లేవు, కానీ హెడ్ ఏక్ మెడిసిన్ వాడుతున్నాను. ఇంగ్లీష్ మైగ్రేన్ ఉందా? మైగ్రేన్, హైపర్ టెన్షన్ ఇట్లా ఉంది. ఊరినే పోతుంది వాడితే దెబ్బ పోతుంది. ఆ మెడిసిన్ కంటిన్యూ చేసుకుంటూ ఎదుగుతారు. మెడిసిన్ 2 రోజులు వేయండి, తగ్గానే తీసేయండి. మ్యాక్సిమం ఉండదు 99.99% మీ మొదటి రోజే పోతుంది. ఓకే సార్, రైట్. నెక్స్ట్ మైక్ అడగండి. మైక్ మా నాన్నగారికి పెరాలసిస్ వచ్చింది. అయితే ఈ మెడిసిన్స్ వాడచ్చు సార్ మీరు చెప్పినట్టు వాడండి. అసలు పెరాలసిస్ మొన్న చాలా మంది రికవర్ అవుతుంది. పెరాలసిస్ వచ్చింది 1 నెల సార్ వచ్చి వాడచ్చండి, చాలా మంచిది. మన ఇంట్లో ఒక ఆయన 4 ఏళ్ళ నుంచి పెరాలసిస్ వచ్చిన నడిచి వచ్చాడు. నాటు మందులు వాడుతున్నాం సార్. అది వద్దు, అన్ని తీసేయండి. నెక్స్ట్ నాన్నగారికి హార్ట్ కొంచెం బీట్ ఎక్కువ కొట్టుకుంటుంది. చెప్పండి. బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. 2 years నుంచి మందులు వాడుతున్నారు. బ్లాక్స్ ఉన్నాయా? అది ఇప్పుడు ఈ డైట్ ఫాలో అవ్వాలంటే అది ఆపచ్చా లేకపోతే? కాదు, మీరు ఆపకూడదు. మెడిసిన్ మీరు ఆపద్దు. డాక్టర్ గారికి వేరే ఇంకే ప్రాబ్లమ్స్ ఏమన్నా మీ నాన్నగారికి? ఇంకేం లేవు. షుగర్ కానీ, బీపీ కానీ, ఒబేసిటీ లేవా? అట్లప్పుడు ఎందుకు ప్రోగ్రామ్ చేయటం? ఏం పోగొట్టుకోవాలి చేయాలి? బ్లాక్స్ కొంచెం లావు ఉన్నారు, 90 kgs ఉన్నారు. లావు పోవడానికి ప్రోగ్రామ్ చేయొచ్చు. మీరు డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే ఇందులో వ్యతిరేకించేది వాళ్ళ మంచిగా జరుగుతుంది. లిపిడ్స్ అన్ని సెట్ అవుతాయి. అంటే లైఫ్ లాంగ్ వాడమన్నారు. లైఫ్ లాంగ్ వాళ్ళ మారండి. లైఫ్ లాంగ్ ఎందుకు వాడమన్నారు? మీకు అన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఎల్డిఎల్ అంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి.
వెళ్ళి మట్టానికి వచ్చేసి 20 ఏళ్ళ కుర్రాడికి వచ్చినట్టు వాళ్ళు కూడా వాడమంటారు అనరు కదా. ఎందుకు వాడమన్నారంటే ఇన్నాళ్ళు అది తగ్గదు కాబట్టి. ఇప్పుడు తగ్గే ఆయుధం మన చేతికి వచ్చింది కదా, అది డైట్ వాడితే అది కంట్రోల్ తగ్గుద్ది. కానీ డాక్టర్ గారు సంప్రదిస్తానే. ఇది నేను ఈరోజు 12th డే అండి నాది డైట్ ఫాలో అవటం. 5 kgs పైన తగ్గిపోయాను. పెయిన్స్ వస్తున్నాయి సార్ ఇక్కడ, థై పెయిన్ కానీ పడుకున్నప్పుడు ఫ్యాట్ ఎక్కువ తీసుకొచ్చారు కొంచెం ఏముండదు అది. రైట్, పెయిన్ లాగా వస్తున్నాయి మీకు, తిమ్మిరి లాగా వచ్చినట్టు. బ్యాక్ పెయిన్ ఉంది కానీ రైట్. ఏంటంటే మీకు పొటాషియం తగ్గింది. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మీకు బాడీలో పొటాషియం తగ్గితే కొన్ని ఇబ్బందులు వస్తాయి. దాటి లక్షణాలు ఏంటంటే రాత్రిపూట నిద్రపోయినప్పుడు కాళ్ళు మన కింద కూర్చున్న వెంటనే తిమ్మిరెక్కుతాయి ఒకటి. నిద్రపోయినప్పుడు చెయ్యి మీద పడుకున్నాం అనుకోండి, చచ్చిపడిపోయినట్టు ఎదిరించుకోవాల్సి వస్తుంది కాసేపు రక్తం రావడానికి. ఇది ఒకటి. కాళ్ళు నరం మీద నరం ఎక్కుతాయి. మంచం మీద పడుకున్న తిరిగామనుకోండి నరం మీద నరం ఎక్కుతుంది. అలానే మంచం నుంచి పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళాలంటే గబుక్కులు పొరుగు తీసుకెళ్ళాలంటే వెళ్ళాం, కొంచెం గబాలు పట్టేసినట్టు ఇలా అనిపిస్తూ ఉంటుంది, కొంచెం ఇలా నడవాలనిపిస్తుంది. ఆ లక్షణాలు పొటాషియం డెఫిషియన్సీ. అలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్, చాలా సింపుల్ మెడికేషన్. దానికి పాట్ క్లార్ అని ఒక టానిక్ ఉంటుంది, POTKLOR. పాట్ క్లార్ POTKLOR అనే టానిక్ ఒక 60 రూపాయలు 70 రూపాయలు ఉంటుంది. 5 ml చొప్పున ఒక గ్లాస్ నీళ్ళలో కలిపి ఒక 5 రోజులు తీసుకొని సరిపోతుంది, ఎక్కువ సార్. ఇంకోటి అండి, ఇప్పుడు థైరాయిడ్ ఉంది నాకు. ఎవరైనా వాడచ్చు ఇది. అబ్బో క్లోజ్ చేయండి. ఏంటి గడ్డ అది? పుండమా? ఏం పుండిది? క్లోజ్ చేసేయండి, మీకు మళ్ళీ అవుతుంది. అదే అది దీనికి ఇది అవుతుందండి, దీనికి సంబంధం లేదండి. అది దీనికి సంబంధం లేదు. మీరు కార్బోహైడ్రేట్ పెట్టుకుంటే కొంత ఫలితం ఉంటుంది, కానీ మీరు అది వేరే ట్రీట్మెంట్గా తీసుకోవాలి. మీరు దీనికి సంబంధం లేదు. అది అదేనండి దురదృష్టం. ఏం చేస్తాం, అదే క్యాన్సర్ పుండ్ లాగానే ఉంది అది. అదే మీరు కార్బోహైడ్రేట్ తగ్గిస్తే కొంత స్లో అవుతుంది అది, అంతేకాని క్యాన్సర్ తగ్గడం అనేది ఉంది తగ్గడం. అల్జీమర్స్ కూడా బిగినైందండి మీకు. అది అల్జీమర్స్ బాగా పనిచేస్తుంది. కానీ ఇది తగ్గించడం అనేది అంటే అది దీన్ని బట్టి సాధ్యపడుతుంది. ఇది కానీ కార్బోహైడ్రేట్ తినకుండా ఉంటే, ఇన్ జనరల్ పిండి పదార్థాలు తినకుండా ఉంటే ఇది రేజ్ కావు. ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతున్న థైరాయిడ్ కి ధనియాల కషాయం రోజు స్పూన్ వేసుకొని కషాయం తాగుతుంది, కంట్రోల్ అయింది. ఇప్పుడు ఇందులో ధనియాల కషాయం కంటిన్యూ చేయొచ్చు కానీ థైరాయిడ్ టాబ్లెట్ మెడికేషన్ వేసుకుంటే చేయండి. అదే థైరాయిడ్ లేకపోతే వాడద్దు. ఎందుకు? తగ్గిపోతే ఎందుకు? చూపించేసి తీసేసుకోండి. కొంచెం ఎక్కువ ఉంది, ఎక్కువ ఉంటే వాడండి, వాడతా చేయండి. రైట్. బైపాస్ 7 సంవత్సరాలు అవుతుంది, మెడిసిన్ వాడుతున్నాను. ఏ మెడిసిన్ వాడుతున్నారు? అది సమస్య. స్టార్ వాజు, కార్డివాజు, స్టాటిన్, క్రోసిన్ వాడుతున్నారా? రక్తం పలచబడడానికి కొలెస్ట్రాల్ వాడతారా? కొలెస్ట్రాల్ కి మీకు ఎంత ఉందో చెక్ చేసుకుని తీసేసుకోండి, డాక్టర్ గారితో చెప్పి తీసేస్తారు ఇవాళ. స్టాటిన్, యాస్పిరిన్ డాక్టర్ గారు సలహా మేరకు మీరు ప్రోగ్రామ్ చేస్తారు, తగ్గితే ఆయనే తగ్గిస్తారు. సొంత వైద్యం చేయొద్దు, డాక్టర్ గారు సంప్రదించారు. కార్డియాలజిస్టులు అందరూ సపోర్ట్ చేస్తున్నారు మన విధానం. లేకపోతే మీకు ఇందాక చెప్పింది అదే. మీకు 2 రకాల టాబ్లెట్లు ఉంటాయి. 3 కార్డివాజు కూడా ఉంది. దేనికి ఇచ్చారు చెప్పాలి మీరు. బైపాస్ కి టాబ్లెట్లు లక్షణంతో మీరు దేనికి ఇచ్చారు? కొలెస్ట్రాల్కి ఇచ్చారా, లేకపోతే బీపీకి ఇచ్చారా, షుగర్కి ఇచ్చారా? దేని పేరు చెప్పారు. మీరు 3 టాబ్లెట్ పేరు డ్రగ్స్ పేర్లు కాదు, టాబ్లెట్ పేర్లు కాదు. మీకు ఆ 3 టాబ్లెట్లు ఏ పర్పస్ కోసం ఇచ్చారు? మీరు ఎందుకు వేసుకున్నారు మీకు తెలియదా? తెలియకపోతే కనుక్కొని చేయండి. కొలెస్ట్రాల్ మీరు డాక్టర్ గారు సంప్రదించడం చేస్తారు. మీరు చెప్పాల్సింది అవగాహన ఉండాలి. ఎలా చెప్తారు మీరు? స్టాటిన్ ఉంది, నా కొలెస్ట్రాల్కి ఇచ్చారండి, నా రక్తం పలచబడడానికి యాస్పిరిన్ ఇచ్చారండి, నా షుగర్కి ఇది ఇచ్చారండి, అది చెప్పగలరు మీరు. మీరు చెప్పలా, అంటున్నారు. ఎకోస్ప్రిన్ లో స్టాటిన్, కొలెస్ట్రాల్, స్టాటిన్, యాస్పిరిన్ 2 ఉంటాయి. దాన్ని విడదీయించుకోండి డాక్టర్ గారు చెప్పి. విడదీయించుకుంటే స్టాటిన్ తీసేసి ఓన్లీ యాస్పిరిన్ ఇస్తారు మీకు. ఇస్తారండి. అదే మీరు యాస్పిరిన్ తీసుకోండి, స్టాటిన్ ఆపండి. మీరు డాక్టర్ గారు మాట్లాడి ఆయన తీసేస్తారు. స్టాటిన్ నాకు అవసరం లేదు కదా, వాడొచ్చి ప్రోగ్రామ్. మీరు డాక్టర్ గారు సంప్రదిస్తే వాడండి. ఏదండి ఏ మాత్రలు? మీరు అదే నేను చెప్పేది, రక్తం పలచబడడానికి వాడండి అండి. స్టాటిన్ డ్రగ్ తీసేయండి. మీరు సొంతంగా తీయదు, డాక్టర్ గారు చూపించిన ఆయన రిమూవ్ చేస్తారు. ఒకే టాబ్లెట్ లో 2 కలిసి ఉన్నాయి మీకు. లేదు, విడివిడిగానే ఇచ్చాడు. ఏమండి ఎకోస్ప్రిన్ అంటే 2 కలిసి ఉంటాయండి. ఎకోస్ప్రిన్ ఒకటి, స్టార్ వాజ్ వేరు. అది యాస్పిరిన్ కంటిన్యూ చేయండి అండి. ఇప్పుడు మీకు యాస్పిరిన్ ఒకటి ఇచ్చారు, స్టాటిన్ ఒకటి ఇచ్చారు, యాస్పిరిన్ స్టాటిన్ కలిపిచ్చారు. నేను స్టాటిన్ వద్దంటున్నా, అది 2 చోట్ల ఉంది. ఒక టాబ్లెట్ లో ఫుల్ ఉంది, అది తీసేయండి. 2వ దాంట్లో సగం ఉంది, సగం విడదీసి ఆయన విడదీసి వేరే నాకు ఒక యాస్పిరిన్ ఉండే అడగండి డాక్టర్ గారు అని చెప్తాను నేను. కార్డివాజ్ కూడా ఇచ్చారు. ఏదండి కార్డివాజ్? మీరు అది నేను మాట్లాడే భాష స్టాటిన్, ఎకోస్ప్రిన్. కార్డివాజ్ ఒక కంపెనీ ఉంటుంది. స్టాటిన్ ఉంది సపరేట్, ఎకోస్ప్రిన్ సపరేట్.
స్టాటిన్ తీసేయండి అండి, స్టాటిన్ తీసేయండి. రైట్, నెక్స్ట్ మైక్ మీరు అర్థం చేసుకోండి కొన్ని. నమస్తే సార్, నేను వెయిట్ లాస్ కోసం అడుగుతున్నాను సార్. నాకు 6 months నుంచి అట్రికేరియా అని కొంచెం చర్మం మీద దద్దుళ్ళు ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ఈ కోర్సు ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఇంగ్లీష్ మందులు వాడచ్చా? వాడకూడదు? ఇంగ్లీష్ మందులు శుభ్రంగా వాడచ్చు, మెడికేషన్ వాడుకుంటే మా కోర్సు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. పాప 11 years, సంవత్సరం నుంచి మాకు షుగర్ అని చెప్పడం జరిగింది. టైప్ 1. 3 times. ఎన్ని చేస్తారు? మార్నింగ్ 18, ఆఫ్టర్నూన్ 10, ఈవినింగ్ 12. రైట్. వాస్ గారు మీకు చాలా కొంచెం కేర్ఫుల్గా ఉంటుంది మీ ప్రోగ్రామ్. అశోక్ ఆయన మన వేణు గారికి చెప్పి ఒకసారి మీరు ఆయన పర్సనల్ కలవండి. అండ్ వేణు గారిని ఇప్పుడు ఇంటి ప్రోగ్రామ్ అంతా మీకు సెపరేట్ చేసి అంటే కొంచెం గైడెన్స్ ఎక్కువ ఇస్తున్నాం. ఓకే సార్. వాళ్ళతో ఇది అవుతుంది. మీకు ఏం జరుగుతుందంటే ఈ 3 రేపు అరడజన్ చేస్తారు చిన్నపిల్లని మానవత్వం లేకుండా. మన విధానం వాడిస్తూ చేస్తే ఏమవుతుందంటే 3 1కి కంట్రోల్కి వస్తుంది. 1 వాడకుండా మీ జీవితంలో కుదరదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చిన్నపిల్లకి కానీ హింస పోతుంది. అంత 1 ఆడతా పాడతా చేసుకెళ్ళిపోవచ్చు కదా, డోస్ కూడా తగ్గుతుంది. చాలా సఫర్ అవుతున్నానండి. చాలా సఫర్ అవుతారు, ఇంకా సఫర్ అవుతారు ఫ్యూచర్ లో. ఈ ప్రాంక్రాస్ ఇంగ్లీష్ ముందుకు మానవత్వం ఉండదు. ప్రాంక్రాస్ గ్రంథి అనేది రీజనరేట్ అవుతుందండి. చిత్రంగా దురదృష్టం అది, కానీ మనం దాన్ని ఫేస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఫేస్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ధైర్యంగా ఫేస్ చేయండి సమాజంలో. అందులో ఆడపిల్ల ఏ ఇబ్బంది లేదు. 6 డజన్ చేయించుకునే బదులు 1 చేసుకుంటే సుఖమే కదా. ఆ లైఫ్ లాంగ్ అలా 1 ఇంజక్షన్ పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఆ సరదా చేసుకుని సరిపోతుంది. అది ఎక్కువ అంటే పిల్లలు కూడా సఫర్ అవుతారు. మీరు అది స్లోగా డోస్ మార్చాల్సి వస్తుంది. ప్రోగ్రామ్ చేస్తే ఇంజక్షన్ డోస్ తగ్గించుకోవాల్సి వస్తుంది. మీకు మన విడిగా పర్సనల్ గా మాట్లాడతారు అసలు మన వాస్ గారు మన వేణు గారు HbA1c 11, 12 అట్లా అది ఉంటుందండి. అలాగే మీరు వద్దనే ఉంటుంది. రైట్, మీ పరిష్కారం వేరులేండి, మీ జనరల్ కాదు. నమస్తే సార్. రైట్ చెప్పండి. నమస్తే సార్, నా పేరు బాలచంద్రుడు అండి, బాలచంద్రుడు, కేసీపీ ఎంప్లాయ్ అండి. అయితే నాకు 224 ఉంది సార్. అయితే 2 ఆడపిల్లలు అండి. అసలు కనీసం ఇంతవరకు అసలు 6 నెలలైనా ఇంతవరకు ఏం మాత్రం లేదండి. అసలు మరి ఏ మందులు లాగుతా ఉందండి. ఏదండి కాలు మామూలుగా షుగర్ లక్షణాలు లాగుతాయి, ఇంకేముంది. మీరు పట్టుకోవడం ఉంది కదా, లాగుతలేండి. ఈ ప్రోగ్రామ్ యాక్టివ్ చేయండి, మీకు మంచిది. For more updates, please subscribe to our channel Telugu TV Online and please ring the bell.